జగన్మోహన్ రెడ్డి చాలా కల్తీ చేశాడు. లెక్కను కల్తీ చేసి 32,000 మంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి, 32,000 కుటుంబాలు అనాథలు అవడానికి కారణం అయ్యాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని కూడా క్షమించారండి. అంటే వాళ్ళ ప్రాణం పోయే విధంగా ఇతను విష పదార్థాలు కలిపి కల్తీ లెక్కరించి చంపినా గానీ క్షమించిన ఈ ప్రజలు వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకునే ప్రసాదాన్ని కల్తీ చేశారంటే తట్టుకోలేకపోతున్నారండి. అంటే ప్రాణం కన్నా ఎక్కువ మత విశ్వాసాలు, మత ఆచారాలు ప్రాణం తీసినా క్షమించారు. ఎప్పుడు కూడా నువ్వు తప్పుడు లెక్కరిచ్చావు, లేకపోతే లెక్కర రేటు పెంచావు, ఇదంతా నాసి రకం లెక్కర అని చెప్పి ఏ రోజు నీ మీద తిరగబడలే. కానీ ఈ రోజు నీ పరిస్థితి చూసావు జగన్ రెడ్డి ఎలా వచ్చిందో. నువ్వు తీసుకున్న గోతులు నువ్వే. నేషనల్ మీడియాలో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని బదనాం చేద్దాం అనుకున్నావు. చూడు నువ్వు చేసిన ఎదప్పని వల్ల ఇవాళ దేశం అంతా చీ కొడుతుంది, దేశం అంతా చీ అంటుంది నేను. నీ బుద్ధికి, నీ కమిషనల్ కక్కుర్తికి, నువ్వు చేసిన ఎదో పనికి 100 కోట్ల మంది ఆరాధిస్తారట. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెలకు 3 నుంచి 4 కోట్ల మంది వస్తున్నారంటే సంవత్సరానికి ఎన్ని కోట్ల మంది భక్తి విశ్వాసాలని ఈ రోజు నువ్వు తొంగలో దుక్కో. ఆఫ్టర్ ఆల్ నీ కమిషనల్ కక్కుర్తి కోసం, నువ్వు కేవలం నీ ధన సంపాదన కోసమే నువ్వు సొంత వాళ్ళని కూడా బలి కోరుతావనే విషయం ప్రజలు చాలా మందికి తెలియదు.